ఎవరైతే దేవుని సన్నిధిలో దాచబడతారో వారే సాతాను కంటబడకుండా, సాతాను అనుచరుల కంటబడకుండా మనల్ని మరుగు చేసేదేంటో తెలుసా? దైవ సన్నిధి. ఆనాడు దేవుడు మోషేను ఎలాగూ దాచాడో, ఈవేళ తన బిడ్డలమైన మనందరిని కూడా, తన భక్తులమైన మనందరిని కూడా దేవుడు దాయటానికే దైవ సన్నిధి ఏర్పాటు చేశారన్నారు దైవజనుడు. దైవ సన్నిధిలో దాచబడండి. తల్లి చేత దాచబడిన మోషే అలాగూ భద్రపరచబడ్డాడు. మనం కూడా దేవుని సన్నిధిలో దాచబడితే అపవాది అంటబడకుండా దేవుడు మనలను భద్రపరుస్తాడు. తన భక్తుడైన మోషేను ఎలాగూ దేవుడు దాచాడు, ఈవేళ తన భక్తులను దేవుడు దాయటానికి దైవ సన్నిధిని దైవజనుడు దేవదాసయ్య గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు.